10 ఏళ్ల బాలుడు ఎండిపోయిన గొంతుతో పాఠశాలలో నీటి కుండను తాకబోయాడు. కానీ అక్కడే ఉన్న ఒక వ్యక్తి, "నువ్వు తాకితే ఈ నీరు మైలపడుతుంది" అని అతన్ని గట్టిగా తోసేశాడు. ఆ చిన్నారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ అదే క్షణం తన మనసులో ఒక బలమైన ప్రశ్న పుట్టింది. దాహం అందరికీ ఒకటే అయినప్పుడు నీరు ఎందుకు కొందరికే సొంతం? ఆ అవమానం ఆ అబ్బాయిని ఆపలేదు, పట్టుదలను పెంచింది. ఆకలిని చంపుకుని పుస్తకాలతో స్నేహం చేశాడు. కొలంబియా నుండి లండన్ వరకు ప్రపంచ మేధావులే ఆశ్చర్యపోయేలా అత్యున్నత డిగ్రీలు సాధించాడు. మహద్లోని చౌదార్ చెరువు సాక్షిగా ఒక చరిత్ర సృష్టించబడింది. వేలాది మంది జనసందోహం మధ్య అంబేద్కర్ గంభీరంగా శతాబ్దాల వివక్షని ఎదిరిస్తూ తన దోసిలితో ఆ చెరువు నీటిని తాగారు. ఒకప్పుడు పాఠశాల బయట కూర్చున్న అదే వ్యక్తి ఈరోజు దేశం ఎలా నడవాలో నిర్ణయించే శాసనకర్తగా మారాడు. ఒక చుక్క నీటి కోసం నిరాకరించబడిన చేతులు ఈరోజు కోట్లాది మంది భారతీయుల తలరాతను మార్చాయి. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక నిశ్శబ్ద విప్లవం, ఒక సామాజిక శిఖరం.